దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కరుణించి మన కొరకై ఆ నామము ద్వారా రక్షణ ఆశీర్వాదం సంప్రాప్తం చేయుట కొరకై, ఆ రక్షణలో ఎరుగుట కొరకై, ఎదుగుట కొరకై కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. యేసు నామం మనోహరమైనది, అన్ని నామముల కంటే ఉన్నతమైనది, స్తోత్రార్హమైనది, పూజార్హమైనది, ఘననామమైనది. ఆ నామం యొక్క ప్రభావం సకల యుగములకు వ్యాపించినది. ఆ నామాన్ని ఎరుగనట్లుగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఈ అవకాశం అనుగ్రహించినాడు. ఆ నామము ద్వారా కలిగే ఆశీర్వాదాల సంపద అనంతం. అయితే ఆ నామ ప్రభావం ఆశీర్వాదకరం. కీర్తనల్లో ఆ నామ ప్రభావాన్ని గురించిన సంకీర్తనలు కొన్ని గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ నామం యొక్క గొప్పతనాన్ని గురించి ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 103వ కీర్తన మొదటి వచనం. Psalm 103 verse 1. 103:1. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం. ఆయన నామం మొదటిది హోలీ. హోలీ ఈజ్ హిజ్ నేమ్. ఆయన నామము పరిశుద్ధమైనది. అందుకని యేసుప్రభు వారు శిష్యులకు కొండ మీద ప్రార్థన నేర్పించే సందర్భంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వారికి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము హల్లowed బి దై నేమ్, ఈ నామము పరిశుద్ధపరచబడగాక అనే పరిచయము వారికి చేస్తున్నట్లు మనం ఎరుగుదము. మనలో చాలామందికి రకరకాల పేర్లు ఉండొచ్చు, కానీ పరిశుద్ధం అనే పేరు ఎవరైనా పెట్టుకుని ఉండొచ్చు, కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. అది వాస్తవం కాదు. పరిశుద్ధమ్మ, పరిశుద్ధరావు ఇలాంటి పేర్లు అక్కడికి కనిపించవచ్చు, పరిశుద్ధరాజు అని. కానీ ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, ఒకే ఒక్కడు పాపం లేనివాడు. ఆయన పరిశుద్ధతను గురించి ట్రయూన్లీ హోలీ, మూడంతలుగా ఆయన పరిశుద్ధుడు అని యెషయా 6లో మనం చూస్తాం. ఇది బైబిల్లో 2 సార్లే రాయబడింది. పాత నిబంధనలు ఒక్కసారి యెషయా 6లో, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఒక్కసారి రాయబడింది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధ నామాన్ని అపరిశుద్ధులమైన మనకు పరిచయం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. సాధారణంగా పరిశుద్ధుల దగ్గరే ఉండాలి కదా, అపరిశుద్ధుల దగ్గరే ఉండాలి కదా, నీతిమంతుల దగ్గరే ఉండాలి కదా, దుర్మార్గుల దగ్గరే ఉండాలి కదా. మంచోళ్ళు చెడ్డోళ్ళకి ఏం సంబంధం? కానీ పరిశుద్ధుడైన దేవుడు, దూతలు పరిశుద్ధులు, వారు పాపం లేనివారు, వారితో పాటు ఉండకుండా పాపాత్ములమైన మన కొరకై ఆ పరిశుద్ధ దేహంతో దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి మానవాకారాన్ని అరుదించాడు. ఆ పరిశుద్ధుడు దోషులమైన మనల్ని పరిశుద్ధపరచుట కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మన పాపముల మనల్ని కడిగి శుద్ధీకరించి కొరింథీ పత్రికలో రాయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి దే ఆర్ కాల్డ్ టు బి హోలీ. అపరిశుద్ధమైన జనాన్ని, దోషభరితమైన జనాన్ని, చెరుపు చేయ జనాన్ని, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా ఏమాత్రమూ స్వస్థత లేని మనల్ని ప్రేమించి కరుణా సంపన్నుడైన దేవుడు తన పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చినాడు. ఈ పరిశుద్ధ నామం ఇచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకి సంబంధించిందంతా హోలీ. ఆయన వాక్యం కూడా పరిశుద్ధ గ్రంథం. మనం చాలా పుస్తకాలు చూస్తాము, పుస్తకాలు రకరకాలుగా క్యాప్షన్, టైటిల్ ఉంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథం అనే టైటిల్ దీనికి మాత్రమే మనం ప్రపంచంలో చూస్తాం. ఏ పుస్తకానికి హోలీ బుక్ లేదా హోలీ బైబిల్ అనే పేరు కనపడదు, దీనికి మాత్రమే. కనుక ఆయన నామం పరిశుద్ధం, ఆయన వాక్యం పరిశుద్ధం,
ఆయన సంఘము కూడా పరిశుద్ధుల సహవాసం అనే వాక్యంలో చూస్తాం. ఆయన రాజ్యము కూడా పరిశుద్ధ పట్టణం, ఆయన సింహాసనము కూడా పరిశుద్ధమైనది. ఆయన మందిరంలో బైబిల్లో రాయబడింది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. కనుక ఆ పరిశుద్ధతలోనికి మనల్ని తీసుకొని వచ్చుట కొరకై పరిశుద్ధుడు పరిశుద్ధమైన దేహాన్ని పాపముతో తడిపి ముద్దు చేయబట్టారు. అనగా మన పాపంలో మోసుకోవటానికి సిలువలో ఆ దేహాన్ని అప్పగించినాడు, వధించబడినాడు. కనుక ఆయన నామము పరిశుద్ధమైనది. ఆ నామము ద్వారా మనల్ని పరిశుద్ధతలోనికి తోడుకొని వచ్చినాడు. రెండవది కీర్తనలు 8. Psalm 8. Verse 1. 8వ కీర్తన మొదటి వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము. దీనికి ఇంగ్లీష్లో ప్రభావం అనే దానికి హౌ ఎక్సలెంట్ ఈజ్ దై నేమ్. ఆయన నామం ప్రభావం కలిగింది, ఎక్సలెంట్, ఔన్నత్యమైనది. దానికి మించిన ఎక్సలెంట్ అంటే ఇంక ఎక్సలెంట్కి మించిన గ్రేడ్ ఏముండదు. యావరేజ్ తర్వాత ఉంటుంది గుడ్ అని, గుడ్ తర్వాత ఉంటుంది బెటర్ అని, బెటర్ తర్వాత ఉంటుంది బెస్ట్ అని, అని దాని తర్వాత ఉంటుంది ఎక్సలెంట్ అని, దాన్ని అవుట్ స్టాండింగ్ అని కూడా అంటారు. ఇంకా ఆ తర్వాత ఏముంది, డబుల్ ఎక్సలెంటా? యేసు ప్రభు యొక్క నామం ఎక్సలెంట్, మహాప్రభావం గలది. 8వ కీర్తన దావీదు చేతిలో నుండి జాలువారిన ఆధ్యాత్మికమైన అంతరిక్ష అణిముత్యం. అంతరిక్షము అంటే మనకి ఏదో గుడితనంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటబ్బా ఇది అంతరిక్ష స్పేస్. ఆయన ఆ పాత దినాల్లోనే దేవుడు కలగజేసిన చంద్ర నక్షత్రాలను, ఆకాశాన్ని అన్నిటినీ ఒకసారి అలా స్కాన్ చేసినట్లు మనకు అనిపిస్తుంది. ఈ కుడ్ బి ద ఫస్ట్ ఆ స్పేస్ సైంటిస్ట్. తూర్పు దేశపు జ్ఞానాల నక్షత్రాన్ని చూచి వచ్చినారు అని ఉంది. వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు అని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. అంతకంటే ముందు 8వ కీర్తనలోనే, ఈ కీర్తనకాడు దావీదు గొర్రెల కాపరి అంటాం, కానీ గొర్రెల కాపరి బై ప్రొఫెషన్ బట్ బై ప్రాఫెసీ ఈజ్ ఎ స్పేస్ సైంటిస్ట్. ప్రవచనాన్ని బట్టి చూస్తే ఆయన అంతరిక్షాన్ని కూడా ఒక్కసారి కులంకుశంగా చూసిన. అందుకే ఈ పదాలు వాడడం మనకు చాలా పరిచయమో అని అనుకుంటాం. ఆయన కలగజేసిన నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ చూసినప్పుడు మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడేపాటి వాడు. దావీదు తన్ను మామూలుగా మనమైతే ఇంత చదువుకున్నా చాలా చదువుకున్నామని చెప్తాం, ఏం ఉద్యోగం చేయకపోయినా ఉద్యోగం చేసినామని చెప్తాం, రిటైర్డ్ అయినా కూడా వెంటనే రిటైర్డ్ అయినామని చెప్పుకోము, ఎందుకంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందేమో అని మన ఫీలింగ్ మనకు కూడానే ఉంటాయి. కానీ దావీదు అలాగ అనట్లేదు. ఇక్కడ ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనుష్యుడు నువ్వు రాజుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఎంత వాడని చెప్పట్లేదు. నువ్వు ఒక స్వీట్ సింగర్ ఆఫ్ ఇస్రాయేలీల మధుర గాయకుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఎంతటి వాడని చెప్పట్లేదు. ఇస్రాయేలీల విజయం తీసుకుని వచ్చిన వాడు ఎంత వాడంటే, దావీదు ఇవన్నీ జరిగించిన తన దైవ సాన్నిధ్యంలోనికి వచ్చినప్పుడు మట్టి మానవుడు అని గుర్తించిన. దట్స్ హౌ ఈ హంబల్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ వాట్ మేక్స్ గాడ్ మోర్ హ్యాపీ. మనుషుడు దైవ సాన్నిధ్యంలో అలాగ తగ్గించుకున్నప్పుడు దేవుడు తన్మయమైపోతాడు, మెల్ట్ అవుతాడు. మీ పదాలు వాడుతుంటారు కదా, మమ్మీ డాడీ మెల్ట్ అయ్యారా అని. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఇంత రాజు అభిషేకించబడినవాడు, తర్వాత సితారా చమత్కారంగా వాయించి పాటలు పాడవాలి, రాయగలిగి ఇదంతా ఇంత టాలెంట్ పెట్టుకొని నా దగ్గరికి వచ్చి మనిషి అంటాడేంటి? ఇంకా ముందుకు పోతే అంటాడు, నేను మనిషిని కాదు, నేను నరుడను కాదు. ఎవరిని? దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద కన్ఫెషన్ వెన్ వీ బిహోల్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దైవ సాన్నిధ్యాన్ని మనం చూస్తున్నాడు, మనకు అనిపిస్తుంది. అది చూడనంత దాకా మనం అనుకుంటాం, చాలా చదివా, చాలా ఉద్యోగం చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, రౌండ్ గ్రౌండ్, అన్ని గ్రౌండ్లన్నీ ఉన్నాయని అనుకుంటాం. అంటే ఒక్కసారి దైవ సాన్నిధ్యంలోనికి మనం వచ్చి ఆయన చేత పార్యవస్యం చేయబడినప్పుడు మనం మట్టి కూడా కాదు, నల్లం కాదు, పురుగులం కాదు, దుమ్ము ధూళి అంటాడు అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో.
ఇలాంటి నరమానవుని ప్రేమించి, మట్టి పురుగును ప్రేమించి, అంతరిక్షాన్ని విడిచిపెట్టి, కలుగజేసిన సూర్యచంద్ర నక్షత్రాలన్నింటినీ విడిచిపెట్టి, తన గొప్ప నామాన్ని, ఎక్సలెంట్ నేమ్, ప్రభావం గల నామాన్ని మనకు పరిచయం చేసి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు మనకు పరక్కురోళ్ళు కూడా గుర్తుండరు, ఇరుగు పొరుగు గుర్తుండరు, సంఘస్థులు అసలే గుర్తుండరు, అది వేరే విషయం. మనకు స్పీకర్లు అస్సలు గుర్తుండరు, కానీ దేవుడికి అందరు గుర్తున్నారు. జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు దావీదును. కనుక ఈ గొప్ప నామము మనల్ని జ్ఞాపకం చేసుకొని, దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కరుణించి మన కొరకై ఆ నామము ద్వారా రక్షణ ఆశీర్వాదం సంప్రాప్తం చేయుట కొరకై, ఆ రక్షణలో ఎరుగుట కొరకై, ఎదుగుట కొరకై కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. మూడవది 54:6, Psalm 54:6. 54:6 కీర్తనలు, అన్ని కీర్తనలోనే చెప్తున్నాను. కీర్తన 54:6, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు. ఆ నామాన్ని జ్ఞాపకం చేసినప్పుడంతా కీర్తనకాడు కృతజ్ఞతాస్తుతి అంటాడు, స్తుతి అంటాడు, స్తోత్రం అంటాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని మనిషి సామాన్యంగా ఉండట్లేదు, ఆరాధనలో లీనమైపోయాడు. అందుకని ఇక్కడ యెహోవా నీ నామం ఉత్తమము, ఇంగ్లీష్లో ద నేమ్ ఈజ్ గుడ్ అని రాసినాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా, మళ్ళీ చెప్తానే ఉంటా. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, మర్చిపోయిన వాళ్ళకి కూడా గుర్తుంటారు. టీచర్ యొక్క బలహీనత ఏంటంటే చెప్పిందే చెప్తుంటాడు, ప్రిపరేషన్ తక్కువ, ప్రిపోజిషన్ ఎక్కువ. అందుకనే గుడ్ అనే ఇంగ్లీష్ ఒకే ఒక పదానికి తెలుగులో 4 పదాలు వాడబడుతూ వచ్చినాయి. ఈ కీర్తనలోనే మనం ఆ పదాలు చూస్తాం. మొదటిది మంచివాడు, యెహోవా మంచివాడు, ద లార్డ్ ఈజ్ గుడ్. రెండవది యెహోవా దయాళుడు, ద లార్డ్ ఈజ్ గుడ్. మూడవది యెహోవా ఉపకారి, ద లార్డ్ ఈజ్ గుడ్. నాలుగవది యెహోవా ఉత్తముడు, ద లార్డ్ ఈజ్ గుడ్. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. సరే, గుడ్ అనే పదం బాగా కనిపిస్తుందా? మంచివాడు, ఉపకారి, దయాళుడు, ఉత్తముడు. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ గ్లోరిఫయింగ్ నేమ్ ఆఫ్ గాడ్. పురోగమన దైవనామ ప్రత్యక్షత. గుడ్ అంటే మంచిదనే సాధారణంగా అందరికీ వాడే పదమే ఇది, కానీ మిగతా పదాలు అందరికీ మనం వాడలేవు. ఇప్పుడు అలాగే ఏదైనా పెళ్లి చూపుల కొరకు ఏదైనా ఊరు వచ్చారనుకో, మీ ఊరే వచ్చారు, ఎవరో ఒక పెళ్ళి సంబంధం కుదుర్చుకోవటానికి అడిగారనుకో, అమ్మాయి ఎలాంటిదంటే ఏం చెప్తారు? మంచివాళ్ళు అంటే మంచి స్పిరిచువల్ అని చెప్తారు. అబ్బాయి ఎలాంటి వాడంటే మంచివాడు అంటే స్పిరిచువల్ అని చెప్తారు. కానీ ఉత్తముడు అని చెప్తారు. అమ్మాయి అంటే ఉత్తమరాలు, ఈ అబ్బాయి ఉత్తముడు, అమ్మాయి దయాళుడు, ఈ అబ్బాయి కూడా దయాళుడే అని చెప్తారా? సాధారణంగా అలాగే చెప్పరు కదా. కనుక మనిషిని దగ్గరికి మంచివాడని వచ్చి ఆగిపోతుంది, ఆ పదం ఇంక ముందుకెళ్ళదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పదం మంచోడనే దగ్గర ఆరంభించబడి ఎక్కడ దాకా వెళ్తుంది? ఉత్తముడు. అక్కడ దాకా అంటే ఆయన దయాళుడు, ఆయన ఉపకారి, ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడు. ఆయన నామం కూడా ఉత్తమమైనది. కనుక ఆ నామాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. ఉత్తమమైన నామాన్ని అనుగ్రహిస్తే ఆయన చేసేవన్నీ అలాగే ఉంటాయి, అంటే మంచిగానే ఉంటాయి, ఉపకారంగానే ఉంటాయి. బైబిల్లో రాయబడింది ఆయన అందరికీ ఉపకారి, ఈజ్ గుడ్ టు ఆల్. మనం ఎట్లుంటాము? మంచోడికి మంచి. ఇవన్నీ మీకు తెలుసు కదా, లోకంలో అంటూ ఉంటారు, నేను మంచోనికి మంచి, చెడ్డ చేస్తే మాత్రం నేను సహించలేను. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. మీది తినాలే, మాది తినాలే. కనుక నేను ఎవరి జోలికి రాను, ఎవరైనా నా జోలికి వస్తే ఊరుకో. వెరీ గుడ్. ఈ భాష అంతా మీకు బాగా తెలిసే, అంటే రోజు వాడుతున్నారు అనమాట, కాలేజీలో, స్కూల్లో, పొలంలో, అక్కడంతా. కానీ ఈశ్వరు అలా కాదు. మీరు నా జోలికి వస్తే ఊరుకోనని చెప్పింటే ఈ దినాన్ని మనం ఇక్కడ ఉన్నాం.
ఉంటామా? నేను మీ జోలికి రాను, కానీ మీరు నా జోలికి రావద్దండి అని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు వాళ్ళతో పొట్లాడటానికి పోలేదు, వాళ్ళకి మేలు చేయటానికి వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది, వారికి సువార్త ప్రకటించినాడు, రోగాలు స్వస్థపరిచినాడు, ఆకలి కంటే భోజనం పెట్టినాడు, వారికి అన్ని వసతులు చేశారు. చివరిలో వాక్యం నెరవేరినట్లు ఆ యేసును వారి సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళారు. ఆ సిలువ వేస్తున్నప్పుడు కూడా ఎవరు కొడుతున్నారు, ఎవరు కొట్టట్లేదు గుర్తుపెట్టుకుందాం, వీళ్ళందరూ తర్వాత చూస్తాం వీళ్ళ సంగతి అని యేసుప్రభు అనుకోలేదు. అలాగనుకుంటే బహుశా ఇక్కడ మనం ఎవరు కనపడమేమో. ఆయన మన అపరాధాలను బట్టి మనం శిక్షించలేదు, మన దోషములను బట్టి ఆయన మన విషయమై అవమానపరచడానికి లేదా శిక్ష విధించడానికి ఇష్టపడలేదు. ఆయన శిక్షించడానికి భూమి మీదకి రాలేదు, రక్షించడానికి వచ్చిన. అందుకే రోమా 8:1 అపోస్తలుడైన పౌలు అంతటినీ సమరైజ్ చేసి, he summarized the whole the meaning of the cross in one verse. Now therefore no condemnation unto them that are in Christ. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. శిక్షార్హులమైన మనము, శిక్ష కింద ఉన్న మనము, చెడ్డవారమైన మనము, దయలేని మనము, అవుత్తములైన మనం, ఉత్తముడికి ఆపోజిట్ పదం తెలుసు కదా, అలాంటి మనల్ని ఆయన ప్రేమించి మంచివారిగా, ఉపకారిగా, దయాళులుగా, ఉత్తముడిగా చేయట కొరకాయ ఆ నామాన్ని మనకు అనుగ్రహించినాడు. 4 చూస్తామా? కీర్తనలు 76:1 ఇందాక మనం చదివా. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేల్లో ఆయన నామము గొప్పది. 148:13. Psalm 148:13. అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము ఈ గొప్ప, మహోన్నత, ఇవన్నీ దాదాపు పర్యాయ పదాలుగా మనం చూడవచ్చు. ఇంగ్లీష్లోనైతే వేరుగా వాడబడుతూ వచ్చింది, గ్రేట్, ఎక్సలెంట్, మ్యాజెస్టీ అని. కానీ ఈ రెండు మనం కలుపుకుంటే హిస్ నేమ్ ఈజ్ గ్రేట్, ఆయన నామము గొప్పది. ఎంత గొప్పది అని అంటే, బహుశా నేను ఇలాగ చెప్తే తప్ప కాదనుకుంటా, ఇదే వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు తీసుకొని ఫిలిప్పీ 2లో అన్నాడు, ప్రతి మోకాలు ఆయన నామమును, ప్రతి నోరు ఆయన నామమును సంస్తుతించును. కనుక ఆయన నామము అన్ని నామముల కంటే గొప్పది. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో అపోస్తలులు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు శత్రువులు వారిని పట్టుకొని, ఈ నామను మీరు ఎన్నడూ ప్రకటించకూడదు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మరి ఎవని వల్లనో రక్షణ ఆకాశం కింద భూమిపైన ఇవ్వబడిన మరి ఏ నామం అంటే తెలుగులో మీరు వేరే అనుకుంటారు, మా ఊరికి గుర్తొస్తుందేమో. నేమ్, NAME, పేరు అని అర్థం. కనుక ఇక్కడ పేరు, నేమ్, అన్ని నామముల కంటే, అన్ని పేర్ల కంటే ఉత్తమమైన నామము యేసు నామము. అందుకే ఆయన పేరు పెట్టి పిలిచినాడు. పేరు ద్వారా ఆయన నామస్మరణ చేసే అవకాశంలోనికి, భాగ్యంలోనికి మనం తోడుకొని వచ్చినాడు. ఈ నామముననే రక్షణ. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునే ఒక భిక్షగాడు దాదాపు 40 ఏళ్ల నుండి అదే పనే చేస్తున్నాడేమో, అక్కడే ఉన్నాడు. పేతురు, యోహాన్లు మనకు తెలుసు కదా, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేయడానికి వచ్చారంట. ఇది చాలా అరుదుగా ఉంటుంది బైబిల్లో. ఇదొక సందర్భంలోనే ఇలాగ రాయబడింది, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన. పేతురు కూడా ప్రార్థన చేసినాడు, కానీ అపోస్తలుల కార్యాల్లోనే మధ్యాహ్నం అని అనుకుంటుండా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశారు. పేతురు అయితే భోజనం లేట్ అవుతుందన్నా, అంతదాకా మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పినట్టున్నారు కింద సిస్టర్ వాళ్ళు.
అందుకని ఆయన ఆకలి కొనెను, బైబిల్లో రాయబడింది, ఆయన ఆకలి కొనెను. అందుకే పైనుండే దుప్పట దేవుడు అన్ని పంపించి, కోర్స్ అది వేరే దర్శనం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మనం చూస్తే వాడు వీరి యొద్ద ఏమైనా దొరకనేమో అని భిక్షం అడుక్కోవటానికి ఆరంభించినాడు. అప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే ఇచ్చుచున్నాం. ఏముందంటే వారి దగ్గర? పట్టదారి పుస్తకమా, క్యాట్ కార్డా, ఏ కార్డు? క్రైస్ట్ కార్డ్. క్రీస్తు అనే నామం ఉంది, ఆ నామమే మాకు కలిగింది, అదే మేము మీకు ఇస్తున్నాము. ఏంటదంటే నజరేయుడైన యేసు నామం. ఆ నామములో స్వస్థత. వాడు బైబిల్లో రాయబడింది, వాడు లేచి గంతులు వేయచ్చు. ఇంటికి వెళ్ళాలి కదా, ఒకవేళ పెళ్ళి అంటే భార్యకి కనపడాలి కదా, లేదా బంధువులు ఇరుగుపొరు వారికి కనిపించాలి కదా. మనకు మనసు, మంచి మనసు ఎలాగుందంటే బైబిల్లో రాయబడింది, వాడు 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 3. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం. చాప్టర్ 3 verse 8. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. ఇంతదాకా పై వచనాల్లో మనం చూస్తే 2వ వచనం, మోసుకొని పోబడుచుండేవాడు. పుట్టింది మొదలుకొని మోసుకొని పోబడేవాడు. ఇప్పుడు వాడు వేరే వారికి భారం లేదు. లేచినాడు, నిలబడినాడు, నడిచినాడు అంటే ఇండిపెండెంట్, కెన్ వాక్ బై హిమ్సెల్ఫ్. తనకు తానే నడవగలడు, తనకు తానే నిలబడగలడు, తనకు తానే లేవగలడు. కొన్నిసార్లు మన ఇంట్లో పెద్దల వయసు ఉన్నోళ్ళు లేకపోతే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం పట్టుకొని. కొంతమంది కూర్చుంటే లేస్తే కూర్చోలేరు. పెద్ద వయసు ఉన్నోళ్ళు కాదులే, చిన్న వయసు ఉన్నోళ్ళకి కూడా. అంటే వాళ్ళకి దే నీడ్ సపోర్ట్, వారికి సహాయం అవసరం. ఇక్కడ ఇంతదాకా వారికి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. బహుశా 4 మనుషులు మోసుకొని వస్తున్నారేమో. యేసు నామం ఒక్కసారి వచ్చిన వెంటనే యూ విల్ బి ఇండిపెండెంట్. యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. బైబిల్లో రాయబడినంత లేచి నిలచి నడిచి ఎక్కడికి వెళ్ళాడంట? నడుచుచు అక్కడ దాకా ఆగిపోయాడు. గంతలు వేయించి 40 ఏళ్ళు పరిగెత్తారు. మీరు రోడ్లో ఏమనుకుంటారు? సంత రోజు ఏమైనా పోగొట్టుకున్నాడేమో అనుకుంటారు కదా, బ్యాగ్, చేపల బ్యాగ్ అవి పోగొట్టుకొని వచ్చినాడేమో అని. మామూలు మనుషులు పరిగెత్తారంటే నాకు తెలిసి ఈ దినాల్లో ఒక్కదానికే పరిగెత్తారు. మీరు చెప్తారా నేను చెప్పాలా? మొబైల్ ఫోన్ మనసు వస్తే పరిగెత్తారు. ఇక దేనికి పరిగెత్తారు? భార్య రాకపోయినా, భర్త రాకపోయినా, పిల్లలు రాకపోయినా, ఎవరు రాకపోయినా పర్లేదు, మొబైల్ ఫోన్కి మాత్రం పరుగులు ఏమైపోతుందో అని వాళ్ళకి భయం. ఇక్కడ వీడు 40 ఏళ్ళ వ్యక్తి పరుగెత్తి లేదా గంతలు వేయచ్చు అని బైబిల్లో రాయబడింది. దేవుని స్తుతించచ్చు. ఎవరు చెప్పారు ఇటు స్తుతించాలని? మనం ఇంత పాయింట్లు చెప్పి జాయింట్లు చెప్తేనే స్తుతించాలంటేనే ఇంత కష్టపడుతున్నామే. కుంటివాడికి ఎవరైనా చెప్పారా ఇలా స్తుతించాలా యేసుప్రభుని గురించి అని? దట్స్ ఎ స్పాంటేనియస్ అవుట్ బర్స్ట్ ఆఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హిస్ లైఫ్. తన అంతరంగంలో యేసుని గురించి ఏమైతే అనుభవించినాడో దాన్ని తనకు తెలియకుండానే లావా వలె ప్రజ్వలింపచేసే ఆరాధన ప్రభు మన యొద్ద నుండి కోరుతాం. అది అనుభవంతో వస్తుంది. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్రభువుతో మనకున్న అనుభవం, మన జీవితంలో ఉన్న అనుభవం కాదు. అందుకనే బహుశా మొట్టమొదటిసారి చూసినాడేమో 40 ఏళ్ళుగా. మరి ఎందుకు ఇలా కాలయాపన జరిగిందో మనం ఎరగంగానే వాకింగ్లో రాయబడింది, వాడు లేచి నడుచు దేవుని స్తుతించచ్చు, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వారితో కూడా, నోట్ దిస్ స్టేట్మెంట్. వారికి ముందు పోలేదు, వాళ్ళతో మీరు వెళ్ళండి అన్నా నేను తర్వాత వస్తానులే, డబ్బులన్నీ ఇచ్చినారు కదా ఇంతదాకా కొంతమంది భిక్షం, అవన్నీ కొద్దిగా కౌంట్ చేసుకొని కానకు కూడా వేయాలి కదా వస్తానని. కానకు ప్రభు ఆ భిక్షం డబ్బులు ఏం కోరలేదు, వాడినే కోరాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ అంటు ద లార్డ్. కనుక బైబిల్లో మనం చూస్తే వాడు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. నజరేయుడైన యేసు నామములో
ఆ స్తుతి, ఆ ఆరాధన మనకు కనిపిస్తుంది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఆయన నామాన్ని గురించి ఇప్పటిదాకా 4 విశేషణాలు చూపించిన. మొదటిదేంటి? ఆయన నామము పరిశుద్ధమైనది, హోలీ నేమ్. రెండవది, ఆయన నామము ప్రభావము గలది. మూడవది, ఆయన నామము ఉత్తమమైనది, గుడ్. రెండవది ఎక్సలెంట్, మూడవది గుడ్. నాలుగవది ఆయన నామము మహోన్నతమైనది, గ్రేట్ నేమ్, ఎక్సలెంట్ నేమ్. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 72:19, 72:19. Psalm 72:19. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడునుగాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమెన్, ఆమెన్. యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసి, ఆయన ప్రార్థన ఎలాగ ముగిస్తున్నాడు చూడండి. ఆమెన్ ఆమెన్ అంటున్నాడు, అదే సమయంలో దైవనామాన్ని చేసిన సంస్మరణ అమోఘం. యెహోవా నామం ఎలాంటిది? గ్లోరియస్ నేమ్, మహిమగల నామం. ఈ మహిమగల నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, మహిమకు తక్కువ వచ్చిన మనం, బైబిల్లో రాయబడింది కదా రోమపత్రికలో, ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ. షార్ట్ అంటే మనకి 100 మార్కులు 100 మార్కులకు 35 రావాలనుకోండి, పాస్ కావాలంటే. ఎన్ని వచ్చినాయి? 34 వచ్చినాయి. 34 వస్తే ఫెయిలే, 30 వచ్చినా ఫెయిలే, 0 వచ్చినా కూడా ఫెయిలే. 1 మార్కులో పోయిందిరా అంటాం పక్కన చెప్పేటప్పుడు. అలాగే గ్రూపులు, డిఎస్సీలు, పోలీసులు, దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి నేరుగా బ్రదర్ క్వాలిఫై కాలేదు ప్రార్థన చేయండి అంటే చాలా బాగుంటుంది, వండర్ఫుల్గా అట్లా చెప్పారు. 1 మార్కులో పోయిందండి. అంటే హౌ పాలిష్లీ దే వాంట్ టు డిఫెండ్ అని. ఎక్కడైనా ఇదే భాష వాడుతున్నారు ఇప్పుడు వేరే దగ్గర కూడా. 1 మార్కులో పోయిందా, 10 మార్కుల్లో పోయింది కదా, పోయిందా లేదా? అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు 1 మార్కులో పోయినా, 10 మార్కులో పోయినా, 0 మార్కులో పోయినాం అనేది దట్స్ నాట్ ద పాయింట్ టు బి ఆన్సర్డ్. అది చెప్పాల్సిన సంగతి కాదు. మనమందరము దేవుని మహిమకు తక్కువ వచ్చిన, దూరం అయితేమి, వెలుపట ఉంటేమి. అయితే మహిమగల దేవుడు, బైబిల్లో రాయబడింది, మహిమా స్వరూపి, గాడ్ ఆఫ్ గ్లోరీ. మహిమా స్వరూపైన యేసు మహిమగల సువార్తను మన కొరకు పంపించినాడు. పౌలు తిమోతికి రాస్తున్నాడు, గ్లోరియస్ గాస్పెల్. ఆ మహిమగల సువార్త మనకు ప్రకటించబడింది. సిలువ దగ్గరికి వెళ్ళినాము. ఆ సిలువలో వేలాడుతున్న దీనుడైన యేసును ఆత్మనేత్రాల్లో చూచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆ రక్షణ, పాపక్షమాపణ, మారమనసు కొరకై అరలు చాచాం, అర్థనాదం చేశాం, క్షమాపణ కోరాం. యేసు నామం మనల్ని క్షమించింది, కడిగి పరిశుద్ధపరిచింది. ఆ తర్వాత యేసును అంగీకరించి పాపక్షమాపణ, మారుమనసు పొందిన ఇప్పుడు మనము మహిమగల సంఘములోనికి వచ్చినాము, గ్లోరియస్ చర్చ్. మహిమగల సంఘములోనికి వచ్చిన మనము దినాన్న మహిమతో ఆయన రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు మహిమరాజు సన్నిధిని మకుటధారలం అయిపోతున్నా. ఈ పాటలు పాడేటప్పుడు అంతా ఏం గుర్తొస్తుందంటే, మీకు కాదు కొంతమందికి, నాకు కూడా, ఎప్పుడు జరుగుతుందా ఇది అని వెయిటింగ్ టుడే. జీతం ఎప్పుడు వస్తుందా అని ఎలాగ ఎదురు చూస్తుంటారో ఉద్యోగస్తులు. నాకు అన్నిటికంటే ఇదే ఎక్కువ ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు ప్రభు వస్తాడు. ఆ పాటలన్నీ పాడితే దట్ టేక్స్ అస్ ఆల్ ద వే టు ద హెవెన్. అవన్నీ పాడుతున్నాడు. మనకి మామూలుగా ఏమంటుంది, ఎక్కడో ఏదో జరిగింది అనుకుంటా. పరవాసిని నిజగమున ప్రభు మహిమరాజు సన్నిధి వెళ్ళేదేమో కుడి, ఈ పాటలన్నీ పాడుతుంటే ఏదో జరిగిపోయింది అనేది ఈశ్వరులకు మనకు వస్తూనే ఉంటుంది. అదో దినాన్ని ప్రభుత్వం మనం అంటాం. ఇంకా ప్రతిరోజు ఆదివారమే అంటే మీరు అనవచ్చు, ఆదివారం అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్తే, బ్రదర్ మటన్ వడ్డిస్తారా, చికెన్ అంటే రక్షణ పొందిన ఐగుప్తు పోలేదు. మటన్ చికెన్ ఈ భూమి మీద ఉన్నప్పుడే, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంక శరీరం లేదు కదా, ఇంకా ఆకలి ఎందుకు ఉంటుంది? ఆకలి లేదు కనుక ఇంక దేన్ని తింటున్నాం, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనవసరం.
ప్రతిరోజు ఆదివారం అంటే క్యాలెండర్ ఉంటుందని కాదు, సూర్యుడు ఉంటాడు, దినాలు ఉంటాయని కాదు. అంటే ఆరాధన ప్రభుతో మనం ఆయన మహిమగల నామాన్ని నిత్యము స్తుతించిన ఆయన. భూమి మీద ఉన్నప్పుడైతే ఏదో కొంతసేపు, కొంత సమయం, కొంత అనుకూలతను బట్టి, అయితే పరమండలములో ఆ ప్రభువుని మానక బైబిల్లో రాయబడింది, దిస్ ఈజ్ నాట్ టు వర్షిప్ గాడ్. మానక ఆయన ఆరాధిస్తూ వస్తున్నాం. ఆ నామము దేవుడు, నామము లేని మనకు, పేరు ఊరు వాకిలి ఏమి లేని మనకు ఆ నామాన్ని అనుగ్రహించినాడు. ప్రతి నాలుక నామాన్ని సంస్తుతించినట్లు, ప్రతి మోకార నామం ఎదుగునట్లు యేసు నామము మన కొరకు అనుగ్రహించబడింది. ఆ గొప్ప నామాన్ని సంస్తుతి చేయొచ్చు. మహిమ లేని మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చిన ఆ నామం అనుగ్రహించిన దేవుని సింహాసనం మీదట సాగిలపడి మన ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీనుంచేదముగాక.